నమస్తే. మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం మనం. నిన్న అత్యంత దారుణంగా స్వప్నకుమారి అనే ఒక అడ్వకేట్ ని సంత అన్ననే భూమి గురించి హతమార్చిన సంఘటన ఈ గ్రామంలో చోటు చేసుకుంది. కేవలం భూమి గురించే సంత అన్న అత్యంత పాశవికంగా అత్యంత దారుణంగా స్వప్నకుమారిని ఇక్కడ హత్య చేయడంతో ఈ గ్రామంలో విషాద ఛాయలు అంటుకున్నాయి. అసలు ఇది ఏం జరిగింది ఈ గ్రామంలో? స్వప్నకుమారిని చంపడానికి గల కారణాలు ఏంటి? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని మనం ఈ ఊరికి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల రోదనలు ఎట్లా ఉన్నాయనంటే వాళ్ళు అంటే సంత చెల్లెనే చంపడం ఎంత దారుణం అని చెప్పేసి ఎంతో దారుణంగా ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతోని. అసలు ఇది ఏం జరిగింది, ఎందుకు చంపాల్సిన అవసరం ఏముంది, సంత చెల్లెనే చంపాల్సిన అవసరం ఏముంది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వప్న వాళ్ళ అమ్మాయి అమ్మ లేదంటే ఎందుకు వచ్చారమ్మా అడిగి వాళ్ళు? రాజు వాళ్ళు ఎందుకు వచ్చారు? స్వప్న వాళ్ళ అన్న వాళ్ళు అడిగి సంపనీకే వచ్చారు. మీ సొంత కొడుకే కదా రాజు? సొంతం కొడుకే అని ఆయన ముండబోయి అని కూడా చంపి నాయన అని కూడా చంపింది. చెల్లెల పాలెం తినండి ఆయన మంది గారు తొడవున్న తిన్నాడు ఆయన తొడవుంటే పడుకో పాలెం తిన్నాడు ఆయన. పోయమ్మా 2 ఏళ్ళకున్నా నన్ను చంపరమ్మా అన్నది నా పిల్ల. చంపరమ్మా నన్ను. సంత అన్ననే ఆమె మీద అంత కక్ష పెట్టుకోవడానికి ఎందుకు కారణం? సొంత అన్ననే ఆమె నాకు అమ్మ నా పిల్ల పేరు మీద అంత నాకే కావాలా బాడకావంటున్నాడు. మరి మేము ఎక్కడ పోవాలి, మా అక్క ఎక్కడ పోవాలి, నేను ఎక్కడ పోవాలి, ఎట్లా బతకాలి మేము? మొత్తం ఆయన పేరు చేసుకున్నాడు బాడకా భూమి. మేము సంపాదించిన భూమి అంతా చేసుకున్నాడు. ఎన్ని ఎకరాలు సంపాదించారు మీరు? 22 అంతా అమ్ముకున్నాడు. మోనాలు చేరిండు కమ్మకుంటూ జరిగిండు బాడకా. ఆఖరికి వచ్చి నా పిల్లని చంపే ఏం చేయాలి? ఇక్కడ ఉన్నాడా రాజుమరా? బాడకా మోనాలు ఉంటాడు. బాడకా మోనాలు ఉంటాడు. మిమ్మల్ని చూసుకున్నట్టు ఎప్పుడన్నా? ఏం చూడలే బాడకావు. నా పిల్లనే చూసింది ఆయన. అన్ని నా పిల్లనే చూసుకున్నా. బాడకావు చూడలే మమ్మల్ని. ఏం చేస్తాం మేము? అని చంపింది అక్కడ కూడా ఆయన. కళ్ళ ముందరనే చంపిండా? నా కళ్ళ ముందరలే. ఓ బాడకావు నా పిల్లలు చెప్పలేముండమయ్యా అన్న అనగానే కార్లు పోయి కార్లు ఎక్కిపోయిండ్రా. అక్కడ శంసాదికి పోయిండ్రా బాడకావులు. ఏం చేస్తున్నా మరి ఇప్పుడు నీ పరిస్థితి ఎట్లమ్మా? ఏం చేయాలి మేము? అందుకే అనుకునే అందుకే మీరే న్యాయం చేయాలని ఆయన బాడకావు చంపాలి. నా ముంగలికి రావాలి అని చంపి అది నాకు నా పిల్ల పానం తిన్నాడు ఆయన. నా పిల్లలు లేరు. నా పిల్లలు చూసారు ఎవరు లేకుండా ఆయన. లాయరు ఏం చేయాలి చెప్పు గట్ల చేసినాక నేను పాపం బాడకావు చెల్లెని చంపిడు సొంతము. ఎంత దారుణం అండి ఇది! సంత చెల్లెని అత్యంత కిరాతకంగా చంపడం ఇది ఎంత దారుణం ఇది! అంటే భూమి కోసం సంత చెల్లెని చంపాలనుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటలేడు. వాళ్ళ కొడుకే తల్లిదండ్రులను చూసుకుంటలేడు. ఇక్కడ ఈ తల్లిని ఇప్పుడు అనాథం చేసి పెట్టిపోయారు. లేదు ఇప్పుడు ఈమె పరిస్థితి ఏం కావాలి? పాపం ఆమె అడ్వకేట్ వృత్తి చేసుకుంటా ఏదో జీవనోపాధి చేసుకుంటే వీళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. లేదు ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంది? ముసలోళ్ళు ఇలా ఆయన చంపిండి ఎక్కడ పారిపోయిండు. రేపు తెల్లారి బెయిల్ మీద ఎట్లా బయటకు వస్తాడు? మరి వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళని ఎవరు చూసుకోవాలి? ఇప్పుడు ఆమె నమ్ముకొని 3 ప్రాణాలు ముగ్గురు ప్రాణాలు ఉన్నారు ఆమె నమ్ముకొని. 2 ముసలోళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లని చంపేస్తే హుషారుండే పిల్లని చంపితే మా అమ్మలు ఏం చేయరని చేసిండు. భూమి కోసం ఏం లేదు. భూమి కోసం ఏం హుషారుండే పిల్ల. చాలా హుషారు తెలివి హుషారు ఉండే పిల్లలు సమయం చెప్తారేమో మాట సంపగల అంటే కూడా ఆ పిల్ల నన్ను ఎందుకు చంపుతాడు వద్దు అంటే అన్నాడు. ఆ పిల్ల కొలువు చేసుకుంటా పిల్లలు నడిపింది ఇద్దరిని 2 నెలలకి 2 చచ్చిపోయేటోళ్ళే. లేపుకున్నది పిల్లలు ఇళ్ళని 2 అమ్మలను బాగా లేకుండా ఈమె వండింది. నోటి మాట బంద్ అయినుండే, ఈమె బంద్ అయినుండే. దాకా డాక్టర్ ఇంటికి తోలుకొచ్చి చేపించి మంచిగా చేపించుకున్నది 2 తల్లులని. ఇద్దరిని ఈమెనే జాతుంది. ఆ పని చేసుకుంటే 2 జాతుంది 2 తల్లులని. మన చేను కాడ పని చేపిస్తున్నది. పత్తి వండిచ్చింది, ఒడ్లు వండిచ్చింది.
అంత పని చేసింది జాబ్ చేసుకుంటా. ఆ, ఆస్తి గురించి మొత్తం ఆస్తి గురించి ఏం లేదు. ఆస్తి బిడ్డ ఎవరు నరుకుతారని నా పిల్లలు ఎట్లా నరికిండు అట్లా నరకాలని. మీ కొడుకే కదా మా కొడుకే ఆయన ఆయన ముండబోయా చంపుతాడా బంగారం కోసం బిడ్డని చంపుతాడా నా కొడుకే బుక్కడు బువ్వ ఇట్లా అనుకో కోరి పెట్టలే ఇంతవరకు. ఎప్పుడైనా మిమ్మల్ని కూడా బెదిరించిండా? కొట్టిండు. ఇది ఏంటి చేయలేస్తలేదు. ఆమె గాజులు మొత్తం మా మూడుండేప్పుడు గాజులు మొత్తం పోసింది అన్ని గిన్ని రూపాయలు నెయ్యి భూమి అమ్ముకొచ్చిండు గిన్ని నెయ్యి ఈమె అంత ఎన్నం దాంట్లో ఈమె తీసి తక్కెచ్చింది. నా పైసలు ఎక్కడ వాయినంతానా బెడ్రూమ్ లో గుంజుకపోను అనుకోబట్ట గాజులన్నీ వాళ్ళగొట్ట. పన్ను కూడా ఇచ్చిపోయింది ఆమె. పన్ను కూడా అందాక పోయింది. కోటి దాకా పోయింది పన్ను కూడా. ఆమె గాజులు అక్కడ పోసింది ఎత్తి అట్లా చేసింది. ఇక మా కొడుకు అయితే ఎత్తుంటాడు ఇంకా బొంద కూరేస్తాను అని పోతాను. నా మొగనికి కింద కూడా పట్టలేడు. దాని పిల్లం కట్టుకున్నాను కింద కూడా పట్టి నేను వచ్చినా. నా మొగని నేను వచ్చినా. అన్ని మీ మా జిమ్మలు మీ చేతులున్నాయి. ఆడైతే పోవాలి, ఆడైతే ఉండొద్దు. నీ కొడుకు అంటున్నావు కదా, నా కొడుకు ఆడాడు. కొడుకు ఆడు పాడాడు. నా బంగారం వస్తుంది పిల్లని చంపినాక కొడుకు ఎట్లా అవుతాడు? మంచిగా ఓనైనా ఇన్ని గోళీలు చూపిస్తా, రాయలకు చూపించిన ఇన్ని గోళీలు అయిపోగానే అమ్మ గోళీ బీపీ ఉన్నది నాకు గోళీ, తల్లికి నొప్పుల గోళీలు, చెవులకి అడ్డిస్తుంది, చెవులకి పోతుగా నా కాన్నే తల్లి కాన్నే ఏమన్నా అయితే అప్పుడే కారు కట్టుకొని తీసుకొని పోతుంది. మళ్ళీ అప్పుడే ఏ రాత్రి కానీ తీసుకొని పోతుంది. మొత్తం ఆమెనే బొట్ట ఇష్టం వచ్చిన బట్టలు ఇవన్నీగా పసిపిల్లలు ఎట్లా చేస్తారు అట్లా చదివింది. మమ్మల్ని ఇద్దరిని చూడు నాయన ఎట్లా చదివించు అని చేత ఏం ఎరగం అని పెన్నం చేత అని చేత మేమేం ఎరగం నాయన. బుక్కడి బువ్వ కూడా ఎరగం మేము. వాళ్ళ భార్య కూడా అట్లేనా? అమ్మో వారికి బద్మాషి మాదిగోళ్ళకి గన్నం అంట. మేము మాదిగోళ్ళకి గన్నం. మాదిగోళ్ళకి అంటే నువ్వు మాదిగోని కూర్చొని సంసారం ఎట్లా చేస్తున్నావు అనవలసి వస్తా. అట్లా అన్నందుకు ఎత్తకొచ్చిపోయింది ముగ్గురిని. శబ్దం కూడా పూర దగ్గర ఎందుకుంటున్నా పుప్పికాడండి బాబు ఎందుకుంటే అన్ని మాటలు ఉండదు అనుకుంటా పోయా. నేను సంపాదించేది ఆ బాయికాడ గట్టాలండి. అమ్మ పొగిటి పూర దగ్గర ఎందుకున్నా బాయికాడ అంటున్నాను. నేను చేస్తున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు ఇక్కడ అత్యంత దారుణంగా. అమ్మా ఏమైందమ్మా? అన్నగాడు చంపేసిండు ఆయన. తల్లి జరిగాడికి అయింది నాయన సర్వై చేయనీకే. ఎందుకు వచ్చింది? భూమి కాడ వచ్చింది. భూమి తల్లి పేరు మీద తీసుకొని 3 ఎకరాల భూమి ఆ పేర్ల చేసుకున్నది. 1 ఎకర భూమి అమ్ముకొని పెళ్లి చేసుకుంటా అన్నది. ఎవరో ఫోన్ చేసి అన్నకు చెల్లెలకి పడతలేదు అయింది. జగడం అవుతుంది. పోలీస్ స్టేషన్ అయినాయి. సొంతం చెల్లెనే. అన్న సొంతం చెల్లెనే. రాజు రాజు పోలీస్ స్టేషన్ 2-3 సార్లు గుర్తిపించిండు. తోలకట్ట గేట్ కారుతో గుర్తిపించిండు. గేడిపల్ల గేట్ పాము హౌస్ కాడ గుర్తిపించాడు. టాక్టర్తో గుర్తిపించిండు. అట్లా పానం పోలేదు. దుంకిపోయి గుంతలు దుంకింది, ఎగిరిపోయి దుంకిపోయింది. ఇవన్నీ జరిగినాయి ముందు. ఇవన్నీ అయిపోయినాక 3 ఎకరాల భూమి గురించే ఆడు 12 ఎకరాలు అమ్ముకోండి. ఇప్పటికి 12 ఎకరాలు అమ్ముకోవడానికి ఇంత కూడా పోతుంది. నా పేరు చేసుకుంటుందేమో. 1 ఎకర భూమి అమ్ముకోరంటాను. బాగా కాపాడితే ఈ రోజులలో పొలం కాడ పోయి సర్వే చేస్తుంటే తలకాయ కోసేసింది ఆయన. ఇంత పని అయిపోయి చంపేసేసి త్యాగం చేసి అంత అయిపోయింది. చంపేసిండు. ఏ వాళ్ళని తోలుకొచ్చు కారు వచ్చి కారు గుద్దేసిండు. అడ్డం పడిపోయింది. అడ్డం పడిపోయింది. కట్టేసి కొట్టిరంట. లేడు ఎవడు రాలేడు అక్కడ బాయి కాడ పొలం కాడే వాళ్ళు సర్వే చేయ భూమి సర్వే 1 ఎకరం సర్వే చేయని భూమి 11 ఎకరాలు ఉండే అంత అమ్ముకొచ్చారు. ఇక 7 ఎకరాలు 6 ఎకరాలు నాకైతే తెలియదు అంత. అట్లా ఆయన ముసలి బతుకు ఏమైతుంది? 2 తల్లులు ముసలి చూసే దిక్కేవాడు లేడు.
నాకు మేనమర్దలు అవుతుంది, నీ మేనమరదలు నాకు మేనమర్దలు అవుతుంది, నా మేనత బిడ్డనైనా వాళ్ళకి ఎవరు దిక్కులేడు, మా అత్తలకి ఎవరు దిక్కులేడు. ఇప్పుడు నా మరిది గారు తప్పించాడు, అన్న చెల్లెలకి తప్పించిండు. అలా బతికింది, ఇప్పుడు ఎవరు చూడాలి వాళ్ళను? భూమి గురించి వచ్చిన పంచాయతీలో ఇలా ఆమె చనిపోవడం జరిగింది, ఆమెను హతమార్చారు చెప్పాలంటే. ఏమైంది అక్క అసలు అసలు నాకు విషయం? ఏం తెలియదు సార్. నేను చనిపోయినాక నాకు మా వాళ్ళకి ఫోన్ చేసినట్టు ఉమ్, మేము వచ్చేసినాము పటంచెరికి వెళ్ళి ఇక్కడికి. నేను వచ్చే వరకు భాస్కర్ హాస్పిటల్ ఉన్నది. ఉమ్, నేను వచ్చే వరకు లేడ్చుకుంటూ పోతే డాక్టర్లు చూపించారు, ఉమ్. మొత్తం ఇట్లా గొంతు కోసేసారు. గొంతు కోసేసారు. మీ సంతానం కదా. అన్న నేనంటగా నాకు తెలియదు సార్ ఎవరు చంపారు. నేను అక్కడ కదా మాది పటంచెరు. నేను అక్కడికి అంటే వెళ్ళి మీకు వచ్చే వరకు ఖచ్చితంగానే తెలిసింది ఇక్కడ వచ్చే వరకు హాస్పిటల్ దగ్గర ఉంది సార్. నేను ఇక్కడ రాలే, విలేజ్ లకు రాలే, కదా. ఉమ్, భాస్కర్ హాస్పిటల్ దగ్గరికే వచ్చిన. ఉమ్, తల్లిని కొట్టిండు, పిల్లలను కొట్టిండు. మేము పోలీసు వాళ్ళు వచ్చి సాక్షి చెప్తే ఉమ్, అప్పటి నుంచి నా కొడుకు ఫోన్ చేసి చెప్తే మా కొడుకు వచ్చి నన్ను తిట్టిండు కూడా. ఉమ్, ఎందుకైనా మళ్ళా అంటే కొడుతుంటే చూస్తుంటాం రా అడవిలో సప్న, చంపుతుంటే చూస్తుంటామా. నేను వచ్చిన మా బావ కొడుకు వచ్చి ఇడిపించింది. ఉమ్. ఇవరకు చాలా సార్లు. ఈ ఒక్కసారే కొట్టిండు ఆ పిల్లని ఆడ. ఇంట్లో కొట్టింది, మనం దూరం ఉంది మా ఇల్లు, ఉమ్, ఆడ కొట్టింది అయితే చూసిన. ఉమ్. ఆ. ఎప్పుడు లొల్లిలే? ఇక ఇంట్లో ఎప్పుడు లొల్లి అయ్యేది, ఆడ ఉన్న రోజులు అయింది, ఆడ పోయినాక ఇక లొల్లి కాలే. కానీ ఇదే భూమి అంత భూమి గురించి మొత్తం భూమి. భూమి గురించి ఏం లేదు. ఉమ్. మరి చెల్లెనే కదా, ఒక ఎకరం ఇవ్వడానికి ఏమైందట? ఒక్క ఎకరం ఇచ్చిన తక్కువనే, ఆ పిల్లకి 2 ఎకరాలు ఇచ్చిన తక్కువనే. పెళ్లి చేసుకోలేదు కదా, ఉమ్, ఇలా ముసలి నడుపుతున్నది కదా. ఉమ్, వాడు అదే నువ్వు వీడుండి ఆ మొత్తం తీసుకొని చెల్లెలు ఇంటికి ఇస్తే అయిపోతుంది కదా. ఉమ్. అది కూడా మోసం. అది మంచిదా? ఉమ్. వద్దు బుజ్జి నీకు ఒక ఇస్తా, మరి పో నీకు ఎంత ఆస్తావు నీకు ఇస్తా, ఓ ఇంటికి ఇచ్చాలి కదా. ఉమ్, మరి ఈ పిల్లగాడు ఉండాలి కదా ఇంటి పట్టుకు. ఉమ్, నాయం ఎవరు చెప్తలేరు మన ఊళ్ళు, మా ఊళ్ళరా. ఉమ్, ఓ ఇంటికి ఇచ్చి ఉంటే ఇంత పని కాకపోతుండే కదా, పిల్ల పానమని తగ్గుతుండే కదా. ఉమ్. అంటే వీళ్ళ కోడలు వీళ్ళతో మంచిగానే ఉంటదా? వీళ్ళ వదినే, మో- స్వప్న వాళ్ళ వదినే. మంచిగా ఉండకపోతుండే, ఉమ్, మంచిగా ఉండకపోతుండే. ఉమ్. మంచిగా ఉండక ఆడ పక్క కిల్లు ఉన్నది, ఆ ఇంట్లో అలాగున్నారు, వాళ్ళు అలాగున్నారు. అలాగున్నారు. అలాగుంటే అక్కడ పోయిన వాళ్ళకి వెళ్ళిపోయి. ఈ ముసలోళ్ళని ఎప్పుడైనా చూసుకున్నారా? చూసుకోకపోదు. ఏం చూసుకోలే, ఉమ్. ఏమంతా చూసుకోలేదు. ఒక సంవత్సరం ఉన్నదో లేదో దగ్గర ఆమె అంతే కోడలు ఇళ్ళ దగ్గర. అంతేనా? ఆ ఉమ్, కానీ ఆ అన్న పిల్లల్ని అయితే మస్తు పానం చేస్తుండే సప్న. ఉమ్. అన్న పిల్లలు. అన్న పిల్లలు ఉమ్, పెద్ద పిల్ల అయితే మొత్తం సప్నక్కనే ఉంటుండే. ఉమ్, ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఉందేమో పిల్ల, ఉమ్, మొత్తం సప్ననే చూసుకుంటుండే ఆ పిల్లని అయితే. ఉమ్. ఆ కానీ ఇట్లా చంపుడు కరెక్టేనా అమ్మ? కాదు, న్యాయం అసలే కాదు, ఉమ్. కాదు. ఎట్లా మరి ఎవరు మీ ఊర్లో న్యాయం చెప్తలేరా మరి? ఇక చెప్పరంటే మాకు తెలిసిన కాడికి మేము మంచిది సప్న అంటున్నాం, మళ్ళీ పక్క వాళ్ళు అంటలేరు. పక్క గుంటలు అంటలేదు. అంటలేరు. మేము తెలిసిన కాడికి మంచిది సప్న అంట. ఆమె ఎవరు గారు, ఉమ్, వాళ్ళ నాయన మా మామ అన్నల తమ్ముడు. ఉమ్, వాళ్ళు వదిన సప్న వదినెళ్ళం మేము, ఉమ్, వదిన ఆమె వద్దనే, నేను వద్దనే. ఉమ్. వాళ్ళ మా మామ బిడ్డ ఆ పిల్ల, ఆడపిల్ల అవుతుంది నాకు ఆ, మరదలు. భూమి కోసం గింత ఆ. చంపుకుంటారా అమ్మ? ఎవరైనా చంపుకుంటారా? ఉమ్, ఏ జాగల లేదు. ఇప్పుడు అంత భూమి పిల్లని చంపిండు. ఇప్పుడు భూమి అయితే ఇంత 7 ఎకరాలు ఉంది, ఇంకా 7 ఎకరాలు ఇప్పుడు ఆయన గాలే సప్న జీవి పోయింది. ఉమ్, ఇప్పుడు ఎవరు పాలవుతుంది ఆ భూమి? ఉమ్. రోడ్కే ఉన్నది, ఇప్పుడు ఆ రోడ్కే ఉన్నది భూమి. ఇప్పుడు ఆయన పోయి స్టేషన్ అది ఆ. జైల్లో పడతాడు. ఆ జైల్లో పడ్డాడు, అయిపోయింది, ఉమ్, పడ్డాడు. షాబాద్ ఉన్నాడు, షాబాద్కి ఇప్పుడు ఇక్కడ తీసుకుపోయిందంట. ఉమ్, మనం చంపిన షాకులు వారేసిపోయినంట ఇక్కడ. ఉమ్, ఉమ్, అయితే ఇప్పుడు పట్టుకొచ్చిరంట. ఉమ్, పట్టుకొచ్చి ఒకటి నిన్న 2 దొరికినాయి అంటే ఇప్పుడు ఒకటి దొరికిందంటే పట్టుకొని పోయిరంట. ఉమ్. ఇప్పుడు ఇట్లకైనా పోయినాయి. గొంతు కోసింటారు ఇప్పుడు. గొంతు కోసిండ్రు. ఇక్కడ ఓపెనే ఉన్నట్టుంది, గల్వకాడ కూడా ఓపెనే అయినట్టుంది. ఉమ్, నిన్న మేము అగడగడు ఏడ్చుకుంటా చూడలేదు, కానీ రాత్రి ఈడ కూడా గల్వ కూడా అది అయిపోయింది. ఉమ్. ఇక్కడ కూడా కోసిండ్రు. మీరు పోయే వరకే చనిపోయి సచ్చిరు, హాస్పిటల్కే తీసుకొచ్చారు. చేను కాడ చంపిరు కదా, మేము హాస్పిటల్ పోయినాం. అంబులెన్స్ తీసుకొనే పోయింది దవాఖానకు. మేము ఆమె పిల్ల జీవి పోయినాకనే తల్లి ఒకటే ఉన్నది దగ్గర, ఎవ్వరం లేదు మేము దగ్గర. చేను కాడ అయింది కదా, మేము గిట్లా చేను కోతున్నాం, వదినన్నా ఏంటన్నా పోతుంది కానీ తెలియదు మాకు. ఆ పీన్ గా చచ్చిపోయినాక పీన్ కాడికే పోయినాం మేము. తల్లి మీద ఏం పగలేదు, చెల్ల మీదనే పగ. ఇక తల్లిని కూడా ఓడిస్తే చచ్చిపోతుండే, కానీ మా తల్లిని చంపలేదు ఆడు, ఎందుకో ఏమో. నిన్న తల్లిని కూడా చంపుతుంటే అయిపోతుండే కదా. కొట్టిండంట. ఇప్పుడు ఆమె ఏం చేస్తారు? ఆమె ఇప్పుడు బతికేం కాదు, వాళ్ళు గిట్టే ఏడ్చేసి చచ్చిపోతారు. ఇక ఆడొచ్చు ఆట భూమి మీద. ఆయన భూమి మీద ఉండొచ్చు, ఇక ఆయన వచ్చి ఎవరు అడ్డం ఉండరు కదా. ఇక హుషారుగా అయిన పిల్ల పోయింది, ఇక ఎవరు ఏం చేస్తారు లేరు. చాలా హుషారు ఉండే పిల్ల, హుషారు ఉంది. ప్రైవేట్ అది గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటా మంచిగా ఆ పిల్ల అది అయింది చూడు. ఇక్కడ అక్కడ జాబ్ చేస్తుంది, ఇక్కడ వ్యవసాయం చేపిస్తున్నది మనుషులను పెట్టి. ఒడ్లు వండించింది, పత్తి వండించింది, అంత పని చేసింది పిల్ల. ఇప్పుడు వీళ్ళని చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. ఇక ఎవరు చూసుకుంటారో ఇప్పుడు ఇక వాళ్ళని.